ఆకాశంను ఆసీనపీఠముగా భూమిని పాదపీఠముగా చేసుకున్న దేవుడికి నా యొక్క గర్భవాసాన్ని నుంచి వచ్చిన ఆ యొక్క సొలొమోను అనే వాడి ద్వారా మందిరం కట్టబడటానికి అది నీ చిత్తమని నువ్వు నాకు తెలియజేస్తున్నావు కదా. నేను ఏ పాటి వాడను? గొర్రెల కాపురని. నేను ఏ పాటి వాడని? గొర్రెల దొడ్డులో పనిచేసుకునే ఒక పొడవుని. నేను ఏ పాటి వాడను? తండ్రి నన్ను ఒక ప్రవక్తకు సైతం పరిచయం చేయటం కూడా ఇష్టపడని ఒక హీనస్థితిలో ఉన్నా. నేను ఏ పాటి వాడిని? 7 అన్నదమ్ములు ఉన్నా సరే ఏ ఒక్కడు కూడా నన్ను లక్ష్య పెట్టలేకపోయాడు. నేను ఏ పాటి వాడను? తల్లిదండ్రులు వదిలేయచ్చు, తోడబుట్టిన అన్నదమ్ములు అక్కాచెల్లెలు వదిలేయచ్చు, ఫ్రెండ్స్ వదిలేయచ్చు, కానీ దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలేశాడా? అన్నిటికీ మూలం ఒకటే, దేవుడు నీ పట్ల ఉన్న విశ్వాస్యత. ఆ విశ్వాస్యత ప్రకారం నువ్వు బ్రతుకున్నట్లు విశ్వాసముతో ఆయన తట్టు తిరిగి నువ్వు మోకరించి ప్రార్థన చేయి.